జై శ్రీరామ్. ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి వారి పరంపర పీఠం దాసకుటి అంగలగుదురు 74వ విజయదశమి వేడుకలు బాగా జరిగినాయా? పూజ బాగా జరిగింది. ఈ నెల 10, 11, 12 శుక్ర, శని, ఆదివారాల్లో శ్రీ దత్త హోమం జరుగుతుంది. మైసూరు శ్రీ దత్తపీఠం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఉత్తర పీఠాధిపతి బాలస్వామి వారిని వీరి కోరిన మీదట వారి ఆజ్ఞానుసారము వారి శిష్యులు ఈ నెల 10, 11, 12 తేదీల్లో దత్తహోమం జరుగుతుంది. కాబట్టి భక్తులు పాల్గొవలసిందిగా కోరుచున్నాము. సుమారు 3 కానీ 4 కానీ హోమగుండాలతో జరుగుతుంది. సుమారు 4 డబ్బాల ఆవు నెయ్యి, ఇతర సామాన్లు కూడా కావాల్సి వస్తాయి. ఈ మధ్య మేము 74వ మహాలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజలు చేశాము. 16 రోజులు ప్రతిరోజు కళ్యాణాలు, సత్యనావతాలు అవన్నీ హోమాలు జరిగినాయి. కాబట్టి దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. నేను షష్టమ పీఠాధిపతి సీతారామదాస స్వామి. 9966153156 9966153156. ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి వారు వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలు, 24,000 పద్యాలు అర్ధతార్పణంతో 69 ఏట గిద్ద ఆవుపాలు మాత్రమే తీసుకొని 20 గంటల చొప్పున రచించి ఒంటిమిట్ట కోదండరామస్వామికి అంకితం ఇచ్చారు. ఈ టెంకాయ చిప్ప ద్వారా భిక్షాటన చేసి ఒంటిమిట్ట దేవాలయాన్ని పునరుద్ధరించారు. సుమారు 1920-24 ప్రాంతంలో 100 సంవత్సరాల క్రితం. అక్కడి నుంచి నడిగడ్డపాలెం వచ్చారు. దాస్య స్వామివారు కొంతకాలం అక్కడ ఉండి అంగలకూతురు విచ్చేసి 1958లో మహాసామ్రాజ్య పట్టాభిషేకం 50 ఎకరాలు పందిలేసి 27 రోజుల పాటు యాగాలు, భోజనాలు చేశారు. తర్వాత తృతీయ గురువుగారు 81లో సీతాజ్ఞం చేశాము. సుమారు 2.5 లక్షల మందికి అన్నదానం జరిగింది. పంచమ గురుగారి శ్రీ రామానుదాస స్వామి ఆధ్వర్యంలో 2008, 2018లో యజ్ఞం చేశాము. లక్షలాది మంది అన్నదానం జరిగింది. గత 5 సంవత్సరాలుగా ప్రతి నెల కళ్యాణాలు, సత్యనావతాలు జరుగుతున్నాయి. చాలా శక్తివంతమైన పీఠము. ఈ 5 ఏళ్ళలో సుమారు 40 మందికి వివాహాలు, కోరికలు తీరినాయి. మీరు కూడా వచ్చి మీ కోరికలు తీర్చుకోవాల్సిందని కోరుతున్నాము. 9966153156 9966153156. జై శ్రీరామ్.